నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 31న ఘనంగా వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి మాత ఆలయంలో అధికారికంగా నిర్వహించనున్నట్లు వెల్లడించిన రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు. జిల్లాలో పలు చోట్ల ఘనంగా చొల్లంగి అమావాస్య పర్వదిన వేడుకలు. బాజా భజంత్రీలతో స్వామివారిని ఊరేగిస్తూ మొక్కులు తీర్చుకున్న భక్తులు. కూటమి ప్రభుత్వంపై జగ్గంపేట వైసీపీ నేత వ్యాఖ్యలను ఖండించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, కూటమి ప్రభుత్వంపై జగ్గంపేట వైసీపీ నేత వమ్మి రఘురాం చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పుల్రాజ్ మాట్లాడుతూ, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 6 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంతో పరుగులు పెట్టిస్తున్నారని, ముఖ్యంగా పెన్షన్ ఒకేసారి 4,000 రూపాయలకు పెంచి అందించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని అన్నారు. జగన్ అవ్వ తాతలను మోసం చేస్తూ 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేస్తానని 5 సంవత్సరాల కాలం 250 రూపాయల చొప్పున పెంచి మోసం చేయటం నిజం కాదా అని అన్నారు. సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉచిత గ్యాస్ పథకాన్ని అందిస్తున్నారని, ఉగాదికి ఉచిత బస్సు, విద్యా సంవత్సరం పూర్తయ్యేసరికి తల్లికి వందనం, ఇలా అన్ని పథకాలు సంవత్సరం పూర్తయ్యేసరికి అందిస్తామని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని, రోడ్లకు మరమ్మతులు చేయలేని పరిస్థితి ఉండేదని, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లకు మరమ్మతులు చేయటమే కాకుండా సిమెంట్ రోడ్లు వేస్తున్నారని అన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సిమెంట్ రోడ్లు, డ్రైన్లు వేసేందుకు కోట్లాది రూపాయలు నిధులు తీసుకువస్తున్నారని, పుష్కర్ ఎత్తిపోతల పథకం ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఆధునీకరించడమే కాకుండా పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తారని, వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయాలని చూశారని, చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి కోట్లాది రూపాయలు నిధులు తీసుకువస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండబాబు, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, పాటంశెట్టి రవి తదితరులు పాల్గొన్నారు. సాక్షి పేపర్లో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ నాయకుడు వమ్మి రఘురాము మరి ఇక్కడ విమర్శలు చేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ మీద, మరి స్థాయి మరిసి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మరి విమర్శించడం జరిగింది. మరి దాంట్లో చెప్పడం ఏంటంటే, నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజం అని చెప్పేసి మరి చెప్తూ ఉన్నారు. ఈ రోజున సూపర్ 6 పథకాలు ఇంకా ఇవ్వలేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ సూపర్ 6లో గ్యాస్ పథకాన్ని ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా మరలా ఉగాదికి ఉచిత బస్సు ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి 6 మాసాలు లోపులోనే మరి వీళ్ళు అది చేయలేదు, ఇది చేయలేదు అంటూ ఉన్నారంటే, మరి వైఎస్ఆర్సీపీలో ఒక పెన్షన్ ఇవ్వాలంటే మరి 5 సంవత్సరాలు 200 ఇచ్చి 3,000 చేసినటువంటి మరి పరిస్థితి వాళ్ళ పాలన. మరి చంద్రబాబు నాయుడు గారు ఇలా 4,000 రూపాయలు 1వ తారీఖున ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉద్యోగస్తులందరికీ కూడా 1వ తారీఖున జీతాలు అందించడం జరుగుతూ ఉంది. రాష్ట్రాన్ని మరి చాలా తక్కువ కాలంలోనే గాడిలో పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో మరి రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అన్ని రకాల దోపిడీలు, దొంగతనాలు ఇప్పటికీ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్లేటర్లను పట్టుకుని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ మచ్చలేనటువంటి చంద్రుడు చంద్రబాబు నాయుడు గారు ఈ స్థానికంగా మరి ఆయన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేస్తారో, ఇక్కడ మరి మనకు ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ గారు
మరి అధిగమించి ఆ వయసులో కష్టపడి ఎంతో అభివృద్ధి అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అవి కనిపించట్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ రోజున మరి రోడ్లు మరి ఎంత గుంటలతోటి రోడ్లు చేసి చాలా దారుణంగా మరి చాలా మంది నడుం కాలు విరిగిపోయినటువంటి దుస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంది. మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరి వాళ్ళు పెట్టినటువంటి గుంతల్లో పోడ్చడం జరిగింది. ఎక్కడికక్కడ రహదారులు వేయటం జరుగుతూ ఉంది, సిమెంట్ రోడ్లు వేయటం జరుగుతూ ఉంది. మరి అలాగే పేదవాడికి ఇల్లు ఇవ్వాలని చూస్తూ ఉన్నారు, అలాగే ఇల్లు కట్టించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొస్తా ఉన్నారు. మరి మన పుష్కర ఎత్తిపోతల పథకం 5 సంవత్సరాలు ఏం చేశారు అని చెప్పి అడుగుతూ ఉన్నాను. 5 సంవత్సరాలు కూడా ఒక 5 ఎకరాలు కూడా తడపనటువంటి దౌర్భాగ్య పాలనలో మరి వాళ్ళు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని మరి విమర్శించే హక్కు మరి వాళ్ళకి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక పోయినట్లయితే మరి పోలవరం పరుగులు తీరుతూ ఉన్నారు. తొందరలోనే ఈ రోజుని మరి రాష్ట్రం అంతా నీరిచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అమరావతి మరి అక్కడ ఏంటి మీరు చేసినటువంటి అఘాయిత్యాలన్నింటినీ మరి అభివృద్ధి పదంలో తీసుకెళ్లి అక్కడ కూడా రాజధానిని మరి ఉందాగా ఈ రోజున మరి తయారు చేస్తా ఉన్నారు, నిర్మాణాలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక పోయినట్లయితే మరి ఇవాళ దావోద్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మరి ఇక్కడ ఇండస్ట్రీలు తీసుకురావాలని మరి అలాగే పారిశ్రామికవేత్తల్ని మరి కోఆర్డినేట్ చేసుకుని మరి ఇలా మనకున్నటువంటి మరి మన చంద్రబాబు గారు కాదు మరి లోకేష్ గారు అలాగే చేయటం జరుగుతూ ఉంది. ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఇండస్ట్రీలు అన్ని రకాల ప్రజలకు జరగాలి, విద్యాలయాలు మరి అలాగే ఆసుపత్రులు అన్ని చేయాలనేటువంటి కంకతంతో మరి నెహ్రూ గారు, నవీన్ గారు పనిచేస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు డిఎస్సిలో. మరి అప్పుడు ఈ రోజున డిఎస్సి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మరి ఇవ్వటం జరిగింది. దానికి మన స్థానిక శాసనసభ్యులు కూడా ఆ డిఎస్సి వారికి ఉచితంగా శిక్షణ ఇప్పించి మరి అలాగే వారి భోజనాలు కానీ వసతులు కానీ కల్పించి మరి ఆ ఇచ్చినటువంటి అవకాశం ద్వారా మన నియోజకవర్గంలో అందరూ కూడా మరి ఉద్యోగస్తులు అవ్వాలనేటువంటి దృక్పథంతో నెహ్రూ గారు కూడా పనిచేయడం జరిగిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి గతంలో వైఎస్ఆర్సీపీలో మరి ఎక్కడ పథకం అక్కడే ఆగిపోయింది, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 6 మరి నెలల్లో ఎన్నో మరి అవకాశాలు కల్పించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మనకి గతంలో మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం మాటకు నిలబడ్డాడని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మరి ఈ రోజున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మరి విద్యా దీవెన ఇస్తానని చెప్పేసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తికే ఇచ్చి కళా పిల్లలందరినీ కూడా విస్మరించడం జరిగింది. వాళ్ళు చదువుకోరా, వాళ్ళకి హక్కు లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాను. అనేక వాగ్దానాలు చేసి మాట తిప్పి మనం మార్చి మరి అన్ని రకాల కూడా మరి సర్వనాశనం చేసినటువంటి వైసీపీ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ మరి ఇక్కడ మాట్లాడేటువంటి హక్కు తెలుగుదేశాన్ని మరి తెలుగుదేశం నాయకుల్ని విమర్శించేటువంటి హక్కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం కరకుదురు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రైతు కరెట్ల నాగరాజుకు చెందిన 3 పాడి గేదెలు మృతి చెందాయి. మరో 3 గేదెలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. విషయం తెలుసుకున్న టీడీపీ సీనియర్ నేతలు డీసీ చైర్మన్ సానా శ్రీనివాస్ ప్రసాద్, మాజీ సర్పంచ్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ సింగనేడి దత్తుడు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సింగనేడి దత్తుడు సానా శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ కరకుదురు గ్రామంలో కరెడ్ల నాగరాజు అనే రైతు పాక అగ్ని ప్రమాదానికి గురై పాక మొత్తం కాలిపోయి పాకలో 6 గేదెలు ఉండగా 3 గేదెలు చనిపోవడం జరిగిందని, ఇంకో 3 గేదెలు 90% కాలిపోయాయని, జరిగిన సంఘటన మీద వెటర్నరీ డాక్టర్ సాయి కృష్ణకు, ఎంఆర్ఓ సీతాపతికి, విఆర్ఓ భాగయ్యకు, సచివాలయం సెక్రటరీ ప్రసన్న ఆంజనేయులకు తెలియజేయడం జరిగిందని అన్నారు. అలాగే అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డికి తెలియజేయడం జరిగిందన్నారు. ఆయన అందుబాటులో లేరని, ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అధికారులతో మాట్లాడి ఎటువంటి నష్టపరిహారం చేయాలో చేయడం జరుగుతుందన్నారు.
మూగ జీవాలు ఇలా కాలిపోయి చనిపోవడం చాలా దురదృష్టకరమని సానా శ్రీనివాస్ ప్రసాద్ సింగినేని దత్తుడు అన్నారు. ఈ కార్యక్రమంలో హితకారిణి సమాజం మాజీ డైరెక్టర్ ఉండ్రు సత్యనారాయణ, సచివాలయం సెక్రటరీ ప్రసన్నాంజనేయులు, కరకుదురు విఆర్ఓ భాగయ్య, పెమ్మనబోయిన పాపాజీ, అడబాల సత్యబాబు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రెండు పట్టుకోవడం కదా సరే మేత ఆహారాన్ని తీసుకునేది నీళ్ళు తాగాయా? తాగలేదు, దాని కూడా తినలేదు. పక్కన పెట్టేసుకుంటే ఒకటే బాగా సీరియస్ గా ఉంది. అది బయట ఉన్నది కష్టంగా ఉంది. అది ఒకసారి చూడాలి. అది కూడా కొంచెం దాని తర్వాత అదే ఉంది. పొద్దు నుంచి ఇది కూడా అంటే ఇప్పుడు తక్కువ ఊడిపోయింది కదా, లోపల ఎంతవరకు గాయమని తెలియదు. ఈ తిండి ఆహారం అన్ని దాన్ని బట్టి మనం చెప్పి తీసుకొస్తారు. మా దగ్గర ఉన్నాయి. హలో, నా పేరు కరిట్ల గంగారావు అండి. కరిట్ల గంగారావు అయితే మేము కొంత దూరం వెళ్తులోకి పాక ఫైర్ యాక్సిడెంట్ అయ్యి కాలిపోతుందండి. కాలిపోతుంటుంటే మేము వచ్చి సూతిలోకి అప్పుడే పశువులు చచ్చిపోయినాయండి. ఓ 70% దాకా 4 పశువులు కాలిపోయినాయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎం సాయికృష్ణ, పశు వైద్యాధికారి, పెదపూడి మండలం. నిన్న రాత్రి సుమారు 7-8 ఆ ప్రాంతంలో కరెడ్ల నాగరాజు అనే రైతు పశువుల పాక ఫైర్ యాక్సిడెంట్ గురయ్యి సుమారు 3 పశువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంకో 3 పశువులు 70% గాయాలతో ఉన్నాయి, కొట్టుమిట్లాడుతున్నాయి. కాలిన గాయాలైన 3 పశువులకు కూడా వైద్యం అనేది అందించడం జరుగుతుంది. పూర్తిగా కాలి దగ్ధమైన 3 పశువులకు కూడా నష్టపరిహారానికి తగు చర్యల నిమిత్తం పై అధికారులకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. కరకుడు గ్రామంలో రాత్రి రైతు కరిట్ల నాగరాజు గారు పశువుల పాక దగ్ధమై అందులో 6 గేదెలు ఉండడం జరిగింది. అందులో 3 గేదెలు చనిపోవడం జరిగింది. మిగతా 3 గేదెలు 70% కాలిపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ సంఘటనకి ఆయనకి ఆ రైతుకి ఎలా సరిచెప్పాలో చాలా సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మోగజీవాలు కాలిపోయి ఎదురుగుండా కాలిపోవడం ఆ రైతు ఎంత బాధాకరమైన విషయం రైతు బిడ్డలుగా మనందరికీ తెలుసు. జరిగిన సంఘటన మాకు ఉదయం తెలగానే మన నియోజకవర్గ ఎమ్మెల్యే దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయన అందుబాటులో లేనందువల్ల ఆయన వచ్చిన తర్వాత దీనికి ఎటువంటి నష్టపరిహారం చేయాలో అధికారులతో మాట్లాడి చేస్తానడం జరిగింది. కాబట్టి ఈ సంఘటనకి ఇక్కడ అందుబాటులో ఉన్న వెటర్నరీ డాక్టర్ గారు వెంటనే స్పందించి రావడం జరిగింది. అలాగే గ్రామ సర్పంచ్ సత్యనారాయణ గారు, రైతులందరూ రావడం జరిగింది. కాబట్టి మేమందరం కృషితోటి ఆ రైతుకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయడానికి అన్ని విధాల సలహాలు తీసుకుంటామని మా ఎమ్మెల్యే రామకృష్ణ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ సంఘటన చాలా దురదృష్టకరమని ఆ రైతుని వాదార్చడానికి మేము అందరూ ఇక్కడ రావడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోట మండలం బ్రహ్మ సవేద్యంలో చొల్లంగి అమావాస్య వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సముద్ర తీరానికి పోటెత్తిన భక్తులు బ్రహ్మదేవుడు లింగ రూపంలో కొలువై కాలభైరవుడు క్షేత్ర పాలకుడుగా ఉన్న ఈ పుణ్యక్షేత్రం అతి మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు. సంతానం కలగని మహిళలు రాత్రి గుడి ఆవరణలో తడిబట్టలతో నిద్రిస్తే బ్రహ్మదేవుడు కలలో దర్శనమిచ్చి వారికి పుత్ర సాఫల్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాత్రి జాగారం తరువాత సముద్ర స్నానం చేసి బ్రహ్మదేవుణ్ణి దర్శించుకుంటారు. తమ కోరికలు నెరవేరిన భక్తులు ఒక కొబ్బరికాయ మొక్కను
ఆలయ సమీపంలో నాటి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా రావడం పరిపాటి. Hey!